పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వదాధిపత్యమగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం వహించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది. మొత్తం మీద కొన్ని ఇబ్బందులు, దేశము సుభిక్షంగానే ఉంటుంది. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, ఆయన పచ్చని ధాన్యములు, ఎరుపు భూములు చక్కగా ఫలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు. అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది. వర్ష జలలగ్నం నుంచిగా దేశమున పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. 2 లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని దావులు దుర్భిక్షం, పంటలు హానిಗಳು జరిగే అవకాశాలు ఉన్నాయి. చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను, వైశాఖ శ్రవణ ఆశ్వయుజ మాఘమాసంలో మధ్యమంగాను, జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పంగా తొలకరిస్తుంది. వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్ధమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది. కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును, శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి అని ఆశ్వయుజ మార్గశిర మాసంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల వర్షం, పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది. అయితే ప్రత్యబ్ద యోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. అడకం ఎక్కువగా కాలబ్రహ్మ హస్తగమనం ఉండట, దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు, కాస్త ప్రకృతి విలయతాండం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అధికముగా భాగంలో చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. శుభాశుభ ఫలితాలు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది.